హాయ్ అండి, మీరు అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈరోజు కొత్త సంవత్సరంగా మనం ఇంట్లో చేసుకునే రెసిపీ మినపగారెలు అండి. బెల్లం పాకంతో మినపగారెలు ఎలా తయారు చేయాలనేది ఇప్పుడు వీడియోలో చూపిస్తాను. వీడియో చూద్దాం రండి. 1/2 కేజీ పప్పు తీసుకున్నాను. ఇదిగో ఎంత రుబ్బు అయింది. ఇప్పుడు ఉప్పు వేసి బాగా కలుపుకున్నాను. ఇప్పుడు గారెలు వేసే విధానం ఇప్పుడు వీడియోలో చూపిస్తాను. ముందుగా ఆయిల్ రెడీ చేసుకున్నాను. నేను ఆయిల్ వేడెక్కుతుంది. ఈ విధంగా గారెలు వేసుకుంటాను నేను. సింపుల్గా అయిపోద్ది. ఇదిగో ముద్దను ఇలా తీసుకొని టీ ఆడకట్టు మీద పెట్టుకొని ఇలా చెక్క అన్నం పెట్టుకుని అయిపోయింది. చాలు మనకి గారెలు ఈ రకంగా ఇలాగా ఏగాల గోల్డెన్ కలర్గా చూసారా ఎంత బాగా వచ్చావో. ఇప్పుడు మనం కట్ట తీసుకుంది వేరే ప్లేట్లో తీసుకుంది. ఈరోజు మనము గారెలు వండుతాం కదా. ఇప్పుడు పాకం పట్టుకోవడానికి కొంచెం వాటర్ వేస్తాను. 1/2 కేజీ పంచదార ఇది పాకం గారెలకి. ఇదిగో నేను ఒక పళ్ళెంలో పాకం తీసుకుంటాను, ఎందుకంటే గారెలు బాగా కలుపుకోవడానికి బాగుంటుంది కాబట్టి. మనకి బెల్లం పాకం రెడీ అవుతుందండి. బెల్లం మొత్తం బాగా కరిగిపోయింది. పాకం అనేది ఇప్పుడు వీడియోలో చూపిస్తాను ఎలా తీసుకోవాలో గారెలకి పాకము. బెల్లం పాకం అనేది గారెలకి ఎలాగుందని చూద్దాం. లేదంటే ఇలా తీగ పాకం రావాలి. చూసారా? ఇప్పుడు మనం ఇందులో గారెలు ఇప్పుడు వేసుకుందాం. చూపించు ఫస్ట్. ఇప్పుడు మనకి రెడీ అయిన గారెలు అనేవి ఇందులోన పాకంలోన ఇలాగ వేసుకుందాం. చూడండి, పాకం ఇందులో ఇలాగా మన బియ్యం చెరిగే పళ్ళెంలోనే వేసుకుంటే ఇంత ఫ్రీగా మన పాకం అన్నిటికీ పడుతుంది. ఇది ఒక చిట్కాలా పాటించుకోవచ్చు. మనము వేరే బౌల్స్లోనే ఎత్తే ఒక దీనికి అంటితే ఒక దీనికి అంటమండి పాకము. ఇప్పుడు చూడండి, అన్ని గారెలకి కూడా పాకం ఎంత బాగా చూడండి అంటింది. మనకి ఈరోజు మినపగారెలు బెల్లం పాకంతో రెడీ అయిపోయినవి. చూడండి, నోట్లో పెడితే కరిగిపోయేటట్టుగా ఉన్నవి. చాలా బాగా వచ్చావండి. నా వీడియో మీరు చూశారు కదా, చాలా బాగా వచ్చావు. నాలా మీరు ట్రై చేయండి ఒక చుట్టూ. ఇవి పాకం పట్టే గారెలు, ఇవి మినపగారెలు.